హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ అన్వి క్రియేషన్స్. ఇవాళ మనం లక్ష్మీ కాసులతో బ్యాంగిల్స్ ఎలా మేక్ చేయాలో చూస్తాం. ఇక్కడ మనకు ఆర్డర్ ఇచ్చారు. ఇవి చిన్నపిల్లల బ్యాంగిల్స్. సేమ్ చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి సేమ్ ఉంటాయి. ఇప్పుడు మనం బ్యాంగిల్స్ మేక్ చేయడానికి బ్యాంగిల్స్ గ్లూ కట్టర్ తీసుకుందాం. నేను ఆల్రెడీ 40 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నా. దీన్ని మనం ఇప్పుడు గ్లూతో స్టిక్ చేద్దాం. బ్యాంగిల్కి గ్లూ పెట్టి స్టిక్ చేద్దాం. ఇవి కిడ్స్ బ్యాంగిల్స్. ఇవి ఒక ఆర్డర్ పైన మనం కస్టమైజేషన్ చేసాం. ఇప్పుడు గ్లూ స్టిక్ చేసుకొని గ్లూని కొంచెం ఆరనివ్వాలి. కొంచెం గ్లూ ఆరడానికి టైం పడుతుంది. ఇప్పుడు గ్లూ డ్రై అయిపోయింది. దీన్ని మనం ర్యాప్ చేసుకుందాం. ఫస్ట్ మనం ర్యాప్ చేసుకునేటప్పుడు పల్చగా అనుకోవాలి. పల్చగాని థ్రెడ్ పైన పెట్టి థ్రెడ్ అంటే మందంగా రాకుండా ఫ్లాట్ వస్తుంది అన్నమాట. మనం ఇట్లా అనుకొని చుట్టేసుకోవాలి. థంబ్ ఫింగర్తో మనం ఇప్పుడు చుట్టిన దాన్ని కొంచెం టైట్గా పట్టుకొని నెక్స్ట్ ఆ థ్రెడ్ని తీసి బ్యాంగిల్ లోపల నుంచి థ్రెడ్ని తీసి మళ్ళీ సేమ్ అలాగే కొంచెం క్రాస్ పెట్టి మళ్ళీ మనం థ్రెడ్ చుట్టాలి. ఎందుకంటే థ్రెడ్ మళ్ళీ మనం చుట్టిన థ్రెడ్ పైన చుట్టినామనుకో హైట్ ఎక్కువ వస్తుంది. బ్యాంగిల్ చూడడానికి నీట్గా కనపడదు అనమాట. మనం చుట్టిన థ్రెడ్ పక్కన నుండి మళ్ళీ థ్రెడ్ చుట్టుకుంటే నీట్గా వస్తుంది. నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. అదే ఇక్కడ నేను చెప్తున్నా. సేమ్ ఇదే ప్రాసెస్ బ్యాంగిల్ అంతా మేక్ చేసుకుందాం. మన థ్రెడ్ ర్యాపింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం థ్రెడ్ని కట్ చేసుకుందాం. కట్ చేసుకొని గ్లూతో స్టిక్ చేద్దాం. నేనైతే పైన స్టిక్ చేస్తా. మీ ఇష్టం, మీరు లోపలైనా స్టిక్ చేసుకోవచ్చు, పైన అయినా స్టిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు లక్ష్మీ కాసులు స్టిక్ చేస్తున్నాం కదా, అవి పైనే స్టిక్ చేస్తాం కాబట్టి మనకు లోపల నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది. అందుకని నేను పైన స్టిక్ చేసుకుంటున్నాను. సేమ్ 2 బ్యాంగిల్స్కి కూడా అలానే స్టిక్ చేసుకోండి. 2 బ్యాంగిల్స్కి సేమ్ ఇట్లానే థ్రెడ్ ర్యాప్ చేసుకొని ఇప్పుడు మనం B7000 గ్లూతో మనం కాసుల్ని స్టిక్ చేద్దాం బ్యాంగిల్కి. B7000 గ్లూ అయితే కొంచెం మెటల్ కదా, గట్టిగా స్టిక్ అవుతుంది. బ్యాంగిల్కి గ్లూ అప్లై చేసి కాసుని అంటే కరెక్ట్గా చూసుకోవాలి. హెడ్ ఎట్ ఉంది అని చూసుకొని హెడ్ పైకి వచ్చేలాగా మనం స్టిక్ చేసుకుందాం. కొంచెం అడ్జస్ట్ చేస్తూ స్టిక్ చేసుకుందాం. ఓవరాల్ బ్యాంగిల్ మొత్తం ఇలానే స్టిక్ చేసుకుందాం. ఇవి చిన్నపిల్లల బ్యాంగిల్స్ కాబట్టి మనం
ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు అన్నీ. బిగినర్స్ అయితే ఇట్లా చిన్నపిల్లల బ్యాంగిల్స్ పైన మనం డిజైన్స్ మేక్ చేస్తే ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఓకే, మనం బ్యాంగిల్ మొత్తం ఇట్లానే స్టిక్ చేసుకుందాం. 2 బ్యాంగిల్స్కి అంతే స్టిచ్ చేసుకోండి. కొంచెం కాసులని అడ్జస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ మనం కాసుకి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మనం గ్లూతో 3mm గోల్డ్ రౌండ్ కుందన్ని స్టిక్ చేసుకుందాం. మనం కొంచెం లైట్గా గ్లూ అప్లై చేసి సైడ్కి బ్యాంగిల్స్లో సైడ్కి కాసుకి మధ్యలో ప్లేస్లో కొంచెం గ్లూ అప్లై చేసి కుందన్ని స్టిక్ చేసుకుందాం. మనం స్టిక్ చేసుకోవడం అయిపోయింది. సేమ్ 2 బ్యాంగిల్స్కి సేమ్ స్టిక్ చేసుకోండి. ఇక్కడ మనకి గ్లూ డ్రై అవ్వడానికి టైం పడుతుంది. అట్లీస్ట్ 1 డే అయినా మనం టైం ఇవ్వాలి డ్రై అవ్వడానికి, అప్పుడైతేనే లాంగ్ లైఫ్ ఉంటాయి. ఇది డ్రై అయిపోయినాక వీడియో చూడండి, అసలు కొంచెం కూడా గ్లూ కనపడట్లేదు. ఇవి మోస్ట్ ట్రెండింగ్ బ్యాంగిల్స్, మనం అకేషన్స్కి వేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.